నమస్తే, వనక్కం, సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కెనడాలో వైజాగ్ అబ్బాయి. మనందరూ సంక్రాంతి చేసుకుంటున్నారు, మనం చేసుకుందాం కదా అని చెప్పి బాయ్స్ అందరితో కలిసి నాట్ గోల్డ్ రెండు తెచ్చుకొని గట్టిగా వండుకొని చిందులేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో నాటుకోడి తేడానికి పొద్దున్న మామిడికి లేపాను. లాస్ట్ టైం ఫామ్కి వెళ్ళాం కదా, ఆ ఫామ్ వీడియో చూడకపోతే అది చూడండి. లాస్ట్ టైం నేను మామిడి వెళ్ళాం కదా, సాయి పదరాలు పొద్దున్నే వెళ్దామంటే ఆడ అన్న నాకు పురిటి నొప్పులు అన్నాడు. ఒళ్ళు నొప్పులు అన్నాడు. సరే ఏదో ఒకటి పీరియడ్స్ అది అయి ఉంటుంది పిల్లడికి, సరే అవ్వలేదు కదా లైట్ తీసుకున్నాం అనుకున్నా. కానీ కొంతసేపు పోతే పురిటి నొప్పులు తగ్గే కుర్రోడు లేచాక అన్న వెళ్తా అన్నాడు. సరే వెళ్ళి కానీ నాకు అవ్వదు, నాకు పని ఉంది అని చెప్పి బాడికి పంపిస్తే చెప్పి అడిగారే మంచిగా వ్లాగ్ షూట్ చేసుకుని రారా అనేసి ఆడేం తీసుకొచ్చాడు, ఒక వీడియో తీసుకొచ్చాడు. చెప్పి చూపిస్తాను. మన వాళ్ళు కోళ్ళు తెచ్చారంట. కానీ ఏంటంటే ఈ కోళ్ళతో వచ్చిన బాధ ఏంటంటే లైవ్ తెచ్చుకుంటే అదంతా కోసి క్లీనింగ్ చేయడం చాలా పెద్ద పని అనమాట. సో అది అందుకే మేము ఏం చేసుకుంటే ఇంతమంది ఉన్నాం కదా, అందరూ ఒక్కొక్క పని చేసుకుంటే మాకు ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనోడు కూరవాడు చచ్చిపోయింది అంటున్నాడు. అది సొల్లో నిజమో తెలీదు. అందుకే స్పీడ్గా ఇంటికి వచ్చాను నేను. చచ్చిపోతే అర్జెంట్ కోసేయాలని, ఎక్కువ సేపు ఉంచకూడదు మళ్ళీ, అది దేనికి చచ్చిందో. సో అందుకే కొంచెం చూసి వెంటనే కోసేయాలి. అందుకే ఇంటికి స్పీడ్గా వచ్చాను నేను. ఇంటి లోపల మన వాళ్ళు గులాబ్ జామున్ కూడా చేశానంట. 2 గులాబ్ జామున్లు తిన్నాం. గిన్నెలో వేసుకొని తినరా దరిద్రుడు, డైరెక్ట్ తినేస్తున్నాడు. మళ్ళీ ఆ స్పూన్ నాకేసి మళ్ళీ అందులో పెట్టేస్తున్నాడు వీడు. అది మళ్ళీ దాంతో తినేస్తున్నాడు, నాకుతున్నాడు మళ్ళీ. మార్రా గులాబ్ జామున్కి కొంచెం వేడి చేసుకుని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అరే ఇలా వేడి చేసుకుని తిను, భలే ఉంది. చూడొద్దు. మరి ఏమనుకుంటున్నావు? ఏం చేసిందిరా ఇది? బకెట్లో నీళ్ళంతా వంపి తెంగిందా? ఇది అరే అలిగి పడుకున్నట్టుంది. ఏం చేస్తారా? నేను కోడి పీక పట్టుకుంటాను. అదా అంటే బేగ పట్టుకోడే పని. ఊరు పీకేస్తాను. ఏం కొడుకుతాడు? బట్టలు నేను ఇవన్నీ పెడతా యూట్యూబ్ లో, నాకు ప్రాబ్లం ఏం లేదు, చూసుకో. మరి ఏం కొలుస్తా అంటున్నారా? చిన్నక్క కూడా చెప్తుంది అన్ని వీడియోలు వద్దుని చెప్తుంది నీ వీడియోలు. మరి ఏం చేస్తారా? కోడి పీక పట్టుకుంటా, కోడి బూరు పీకెత్తాను నేను. ఏం పీకుతావు? కోడి ఈకలా? నూరా అదే ఏకలు పీకుతా అన్నాడు కదా, అడిగొచ్చేస్తానా? నువ్వు హెల్ప్ చేస్తావా? నూరా నేను క్లీన్ చేస్తాము. నూరా నేను ఉల్లిపాయలు కోసం కూర వండుతా. నూరా నేను కూడా క్లీన్ చేస్తాను. మన మామ ఏం చేస్తాడు? మామ నువ్వేం చేస్తావు? నువ్వు కూర అవుతావు. మామ నువ్వేం చేస్తావు? చెప్పక్కర్లే చాలు, తెలిసిపోయా. కత్తి రాయికేసి నూరాలా అన్నట్టు నాకు అర్థమైపోయాయి. నేనేం చేస్తాను చెప్పడం మర్చిపోయి. నేనేం చేస్తాను? నేను తింటానా? ముక్కలు కోస్తా. ఇందాక ఈ బామ్మగాడు చచ్చిపోయింది అన్నాడు చెప్పాడు నాకు కోడి, మణిగాడి. ఓడి అమ్మ చచ్చిపోతే అర్జెంట్ కోసేయాలి అనుకున్నాను నేను. ఇంకా చూస్తే బతికే ఉన్నాయి అవి. నీ డిప్రెస్ అయిపోయి బాగా కాల్ కట్టాం, ఫ్రీడమ్ చంపాం కదా. అది కోపం మీద ఉన్నది. దానికి ఇప్పుడు అది కట్ చేస్తే రాత్రి ఏలేదు. అది ఎవరు ఎక్స్ట్రా చేస్తే కూర ఉండదు సార్, సైలెంట్గా ఉంటుంది. ఇలాంటి పిల్ల బచ్చా బుద్ధిలో ఇలాంటివి చేసే కోసుకుంటావు. ఇలా కోసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు రాత్రి 3 గంటలకి. ఈడోసారి ఈడు వాటం కాదు ఈడు. అరే మీ ఇంట్లో తెలుసారా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు ఏళ్ళు కోసుకొని? చెప్పావా? ఉల్లిపాయ కాదు, చెయ్యి అక్కడెట్టు వచ్చి చెప్పు. ఎక్కడెట్టావు? బీర్ క్యాన్ బొక్కలో.
అందులో డస్ట్బిన్ డస్ట్బిన్ బ్లూ డస్ట్బిన్ మామ అదే అదే బ్లూ డస్ట్బిన్ బ్లూ డస్ట్బిన్ లో కవర్ పెట్టేసి కవర్ వేయాలా బయట కింద గార్బేజ్ కవర్ పరాలా. నువ్వు కాదులే నువ్వు బయట వాళ్ళు దేవుడు ఎన్ని శిక్షలు తీస్తలేమో ఇట్లా కోడి పోస్తున్నాను. దింగి తిన్నప్పుడు రాదా బాళకం అవన్నీ చంపినప్పుడు వస్తాయి ఆ బాళకం. నాకు అల్లా బొక్క కావాలి ఇల్లు కావాలి దొబ్బి అంటావు, కోసినప్పుడు ఎదవ గిల్టీ ఫీలింగ్లు, కలేజా కావాలి, కమరకాయ కావాలి, పిత్తు బొత్తు అని కోళ్ళకి పేరు పెట్టింది. పిత్తు బొత్తువా ఇప్పుడు ఎంత చేతిలో పోతుంది. ఇప్పుడు దేని చంపా ఇప్పుడు పిత్తున బొత్తు మూడో కోడి ఇది. తలకాయ బాకు అనుమానం చేయకు జల్ది జరిగి బీర్ పోద్దామా అనుమానం చేయకు జల్ది చేతయ్యో. పట్టుకో లాస్ట్ టైం పెద్ద కూర తెచ్చాం, చిన్నగా కూడా తెచ్చాం, ఈసారి పెద్దది. ఇది చాలా పెద్దది. తిప్పకు నువ్వు ఇప్పుడే కూర ఉండి దానికి ఏకలు పెగడానికి పెడుతున్నావు అందులో. మొత్తం మొలకాలి కదన్నా. ముంచు మరి తిప్పుతున్నావు గరిట్లాగా. బ్రెడ్ బయట పడుతుంది. అరే బయట పడుతుంది గలీజ్. బ్రెడ్ బయట పడుతుందిరా. అరే ఏ దానిలో ఏ పాటు బయట పెట్ట మళ్ళీ బయట లాక్కోవాలంత ఉంది. ఏం కాదు అలాగే ఉన్నాయి. మామ ఇక్కడ పసుపు రెడీ చేస్తున్నాడు, కోడికి రాసి అప్పుడు కాలుస్తుంది దానికి. ఏం చేస్తున్నారా ఏకలు పీకే పని. ఇక్కడ కూడా పాటలు వేసారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. దరిద్రుడు అసలు ఈ యూట్యూబ్ కూడా ఎంత దరిద్రుడు అంటే ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వేరే రూమ్లో పాటలు చిన్నది వీడియోలో వచ్చినాడు కాపీరైట్ వేసేస్తాడు వేస్ట్ గడి. ఇదంతా సైలెంట్గా ఉన్నది బాగోదు. మనం కూడా అల్లాలి అడుగుదాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయ మిలకాయ తూల్ కొత్తిమీర ప్రెషర్ కుక్కర్ అన్హెల్దీ ఆయిల్ అసలు ఈ మా నాటుకోడి ఇదేమో ముసలిదేమో ఏంటో తెలియదు కానీ ఆ కోళ్ళు మాంసం అయితే చాలా గట్టిగా ఉంది. అసలు 15 సీటీలు పట్టింది కుక్కర్లో 15 సీటీలు పట్టిన తర్వాత అప్పుడు ముక్క మెత్తగా అయింది, తినేటట్టు ఉంది. ఫస్ట్ కుక్కర్లో వండుకొని ఆ తర్వాత ఇందులోనే వండుకుంటే పొద్దున్న వరకు వండుతూనే ఉంటాం. ఇంకా అందుకే మేము ఇప్పుడు కుక్కర్లో బాయిల్ చేసి ఆ తర్వాత గ్రేవీ చేసుకొని అందులో మొక్కేసి అప్పుడు కూర ఫినిష్ చేస్తాం, కొత్తిమీర అది పైన వేసి. కానీ తింటే మాత్రం మటన్ లాగే ఉంది. అసలు సెక్సీ అంటే సెక్సీ ఉంది, లీన్ మీట్ భలే ఉంది. సో అదండి మా పండగ అలా జరిగింది. ఇంకా గట్టిగా తినేసి మస్తుగా పడుకున్నా హ్యాపీగా, జీవితంలో కష్టాలన్నీ మర్చిపోయి. నెక్స్ట్ రోజు పొద్దున్న లెగ్గని మళ్ళీ బ్యాక్ టు రొటీన్. సో ఇప్పుడే లేసా, ఇందాక కొంతసేపు అవుతుంది లేచి. సో అదండి మేము మా పండగ అలా జరుపుకున్నాం. మీ పండగ మీరు ఎలా జరుపుకున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.